జమిలీ ఎన్నికల బిల్లుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఢిల్లీలో భేటీ అయింది. తొలి సమావేశంలో బిల్లులపై జేపీసీ సభ్యులకు బ్రీఫింగ్ ఇచ్చారు కేంద్ర న్యాయశాఖ అధికారులు. జమిలీ చట్టాల్లో పొందుపరిచిన నిబంధనలను వివరించారు. లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు 129వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించడంతో జేపీసీకి సిఫార్సు చేసింది. 27 మంది లోక్సభ, 12 మంది రాజ్యసభ ఎంపీలతో ఏర్పాటైన జేపీసీకి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జమిలీ జేపీసీలో సభ్యుడిగా ఉన్నారు. జమిలీ ఎన్నికల బిల్లుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఢిల్లీలో భేటీ అయింది. తొలి సమావేశంలో బిల్లులపై జేపీసీ సభ్యులకు బ్రీఫింగ్ ఇచ్చారు కేంద్ర న్యాయశాఖ అధికారులు. జమిలీ చట్టాల్లో పొందుపరిచిన నిబంధనలను వివరించారు. లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు 129వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించడంతో జేపీసీకి సిఫార్సు చేసింది. 27 మంది లోక్సభ, 12 మంది రాజ్యసభ ఎంపీలతో ఏర్పాటైన జేపీసీకి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జమిలీ జేపీసీలో సభ్యుడిగా ఉన్నారు.